అపూర్వ హాస్పిటల్ జుబ్లీస్ పెద్దమ్మ గుడి దాటినా ఉంటుంది. ఇగో అపూర్వ హాస్పిటల్, ఇగో ఇది అపూర్వ హాస్పిటల్ జుబ్లీస్ దాటినాక పెద్దమ్మ గుడి దాటినాక ఉంటుంది. టర్నింగ్లో పైన గడమిన అపూర్వ హాస్పిటల్ మూడో అంతస్తులు ఉంటుంది. జుబ్లీస్ పెద్దమ్మ గుడి దాటినాక మెయిన్ రోడ్లో పెద్దమ్మ గుడి తొమ్మిది కమాన్, ఆ కమాన్ దాటినాక ఒక హాఫ్ కిలోమీటర్ పోతే అపూర్వ హాస్పిటల్ పైన ఉంటుంది. ఈ హాస్పిటల్కి పోయినా, హాస్పిటల్కి పోతే ఏమైందంటే ఇగో ఒక మాట చెప్తాను మీకు. ఇక చూడండి మేడం, ఇగో ఇది ఫీజు 1200 ఫీజు. కాలు ముట్టుకోరు, ఏం చేయరు. ఇట్లా అళ్ళకు ఓనికే ఇళ్ళకు హాస్పిటల్ లోపలి కొనికే పోయినాక ఖాళీ ఇట్లా చెప్పనికే 1200 ఫీజు. సరే 1200 అంటే ఓకే దాదాపు. మళ్ళా మనం తీసుకుపోయి బెడ్ మీద పడేటి చెకప్ సరే ఇట్లా ఇది మొక్కల నీరు ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇట్లా ఇట్లా అంటారు ఏడా మొక్కల మీద అంటే కాలు చెకప్. ఇది తీసుకురాడు. ఇది తీస్తే దానికి 4250 రూపాయలు, అంటే 5000 అనుకో. 4000 రూపాయలు దానికి అనుకో, దీనికి ఒక 1200 అనుకో, మొత్తం 5200. కాలు ఇట్లా ముట్టుకుంటే అంతే, ఏం గోలు లేదు. ఓకే 5000 పోయినాయి. సరేనా. మళ్ళా అపూర్వ హాస్పిటల్ జుబ్లీస్ ఇక సరే అంటే ఏం చేద్దాం. సరే అమ్మా, ఇక 5,000 ఏముంది, మనం తీసుకుపోయాం పాప, 5,000 తీసుకున్నాం. సరే ఓకే అయినాక మళ్ళీ ఎట్లా మేడం గంట సేపు కూర్చోబెట్టరు ఏడా హాస్పిటల్లో. ఇక గంట సేపు కూర్చోబెట్టాక లైను సీరియల్ ఆడ గుద్దబాల్సిన వస్తారు, కోట్లు కొట్టున్నారు. మందిని మున్సిపల్ ఫైనాన్స్ వాళ్ళు కోట్లు వస్తారు, పెడతారు పోతారు. మనమేమో ఇక్కడ వ్యవసాయం చేస్తాం. మా సంవత్సరానికి 50,000 పంట తీయం, లక్షలకి వస్తుంది. ఉన్న 2-3 ఎకరాల పొలము అది అమ్ముకోలేము. కాబట్టి మనము ఈ సంవత్సరం చాలా ఆశ అయింది. పంటలు పెట్టి మొత్తం పోయినాయి, పత్తి పోయింది, అంత పోయింది. కానీ అపూర్వ హాస్పిటల్ జుబ్లీస్ పోయినాక చెకప్ చేసినాక కార్డు ఇస్తారు. కార్డు మీద రాస్తారు. ఒకటి 1200, 4000, 5200 ఇస్తారు. తీసుకొని కారు ఇట్లా ముట్టుకొని చెకప్ వేసి 5000 ఇస్తారు. ఏమి ఇయ్యరు, ముట్టుకొని 5000 కావాలి. అబ్బా ఏం రా పాప, మన మానవులం. ఇక జర ఆగంటే ఓకే మేడం. కూర్చున్నాక కుమార్ నెక్స్ట్ అని, ఓకే మేడం నేనే కుమార్, రా సర్వీస్ అని అంటే సరే సార్ అంటే పోయిన లోపలికి. ఓ మేడం ఇక పోయి ఆ మేడం తొలగిపోయి సార్ దగ్గరికి తొలగిపోతే ఏమైంది కుమార్ అంటే, సార్ ఈ ముఖాలు అంటే ముఖాలు నమ్మేస్తాయి సార్, నా ముఖాలు చాలా మెత్తగాయినాయి అంటే చెకప్ చేసాం కుమార్, నీ 4వ స్టేజ్లు ఉన్నాయి, గుజ్జు అరిగిపోయింది, నీ బొక్కలు రాసుకుంటున్నాయి, అవి మంచి చేయాలంటే ఆ మేడం చెబుతుంది, ఆ ఫీజు పోజు అవతల మాట్లాడుకోండి. మరి నువ్వు ఇది ట్రీట్మెంట్ అయినాక ఒక 5-6 నెలలు పని కూడా చేయొద్దు, ఇంట్లో వండుకోవాలి అంటే ఎట్లా సార్, మరి బయట ఫుడ్ బొట్టు మనం కష్టపేసుకోవాలంటే లేదు నీ ట్రీట్మెంట్ అయినప్పుడు బరువే కుడిది, నువ్వు కాలు పండుకోవాలి, లేవాలి అంతే ఇక అన్నాడు. సరే అన్న సరే సార్ ఎట్లా అవుతుంది, ఇక యువతలు అప్పు చేయొచ్చు, ఓ 50,000, 60,000 అనుకున్నాం. ఆడికి వెళ్ళి ఇంకో మేడం దగ్గరికి వస్తాం. ఆ మేడం దగ్గరికి పోయినాక మేడం తీసుకొస్తుంది, రా అంటే సరే అంటే పోయినాక చెప్పు సారు మీ అంటే చెప్పినా, మేడం మనకి ఎంత ఖర్చు, మనము ఆపరేషన్ అయితే వద్దు కానీ మళ్ళీ ఇట్లా ఇంగ్లీష్ ఎంత అవుతుందా ఇట్లా అంటే, మేడం అది నీకు 3,80,000 అన్నది. పానం జల్లు మాది, మనం సంపాదించేది రోజు 400, 300. 4 సంవత్సరాలు చేసినా అని
నాకు 4 లక్షల సంపాదన. ఏం చేయాలి? సరే మేడం, చూడు మేడం, మేము గరీబోళం, పల్లెటూరు వచ్చినాం, మేము ఊరు నుంచి వచ్చినాము, ఒక ఊరు నుంచి వచ్చినాము, మాకు అన్ని డబ్బులు లేవు, చూసి తీసుకో మేడము, 1,00,000, 50,000, 1,50,000 తీసుకుంటే వెళ్ళలేదు. మళ్ళీ నీకు 3,00,000 కాగా మరి మళ్ళీ గోయిలకు మళ్ళీ ట్రీట్మెంట్కి మళ్ళీ వేరే 50,000, 20,000 అవుతాయి. అంటే 4 లక్షల పైన అవుతున్నాయి. 4,50,000. నాకు ఒక సంవత్సరం కాదు, 2-3 సంవత్సరాలు చేశాను, 4 లక్షలు రావు. ఏం చేయాలి? అది బాధపడ్డా. మేమేమో మా పల్లెటూరుకి వచ్చినాము, కారు కిరాయి కట్టుకొని వచ్చాము, కార్లు వచ్చాము, అదో 2,000 తీసుకున్నాము, 3,000 కారుకు పోయినాయి. మాకు తిండి పోటీ 3,000 కారుకు. మరి ఈడకో 6,000 తీసుకుర్రి, 6,000, 8,000 ఉన్నాయి. నేను 15,000 ఇచ్చిన. ఈ 15,000 మన గోళీలు పోలీసురా మేడం, ట్రీట్మెంట్ ఇటే చేస్తారా చిన్న అంటే లేదు ఆడికి ఏమొస్తుందా గోళీలు వస్తా ఏమి రావు. అసలు ఇలా ఏం పగిలా అన్నాడే. అరే మేడం సప్పులాగా వచ్చినాం, సప్పులాగా వచ్చి మళ్ళీ ఏం చేస్తాం మరి? ఇక మేడం ఎట్లా చేయ మేడం, జరా తక్కువ వేసుకో. ఎట్లా చేస్తావు? 2 లక్షల దాకా అవుతుంది. ఏమో తప్పు వేసిన భూమి పాస్బుక్లు రిపీట్నే తెస్తా మేడం అంటే అవన్నీ అడవి నువ్వు ఏమని వేసుకో, ఏమనుకో 3 లక్షలు 4 లక్షలు తీసుకోరా, అప్పుడు నీకు ట్రీట్మెంట్ సులువు చేసాం. 3 మాటలు ఒక్కొక్క పాలకి 80,000 అవుతాయి. 80,000, 10,000 గోళ్ళు అవుతాయి, అంటే 90,000 అవుతాయి ఒక్కోసారికి. అట్లా 4 ట్రీట్మెంట్ ఇస్తాం. మళ్ళీ గోయిలకు వచ్చినప్పుడల్లా 20,000 గోళ్ళు అవుతాయి. అవి కలిసి 4 లక్షల పైన అవుతాయి. అంటే నా పానం గుండె కొట్టుకుంటుంది. పైసలు లేవు, ఏడుకోవాలి. పని చేద్దామంటే కాలు బాగాలేవు. ఇక్కడ పోవాలన్నా అక్కడ పోవాలన్నా. అపూర్వ హాస్పిటల్ జూబ్లీస్, పెద్దమ్మ గుడి దాని తర్వాత జూబ్లీస్ అపూర్వ హాస్పిటల్ 3 అంతస్తులు ఉంటుంది. ఏంది పైసలు గుంచురు హైదరాబాద్లో? దునియా పైసలు. చేయబడితే 10,000, చేయబడితే 4,000. మేమేమో ఇక్కడ ఎంత కష్టం వేసినా 600. పొద్దుగాల పోయి పొద్దు మీద పోతే 600, 700 ఇస్తారు. ఆ డాక్టర్ ఇట్లా చేయబడితే 5,000. అబ్బా ఆయన ఎట్లా పెట్టుడో అని. ఇంత పాపాలు డాక్టర్లు పుట్టొద్దయా. గరీబులను చూసుకోవాలి. ఏమేసాం? ఇక పైసలు లేకుండా వచ్చేసి ఇక అట్లే నడుస్తున్నాయా. ఇక ఏమేద్దాం? నాకు ఇప్పటికి పోయి 4 రోజులే. 4 రోజుల నుంచి అపూర్వ హాస్పిటల్ జూబ్లీస్ ఈ డాక్టర్ని ఇది ఎన్ని డబ్బులు తీసుకుంటాయినా మళ్ళీ ఎవరు గవర్నమెంట్ పట్టించుకోలేరా, ఎవరు పట్టించుకోలేదని. ఏదో 1,00,000 రూపాయలు, 50,000 ఓకే. అపూర్వ హాస్పిటల్, బంజారా హిల్స్, ఈ హాస్పిటల్ను ఏం చేస్తారో మీరు చేయండి. గరీబులు ఒకనాడు ఎవరు శాతం అయితే లేదు. ఇది 4 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు ఏంది ఇది? పిల్లల పరిశ్రమ మీరే ఆలోచించుకోండి. మేమైతే గరీబులం కూడుకుంటాం. మమ్మల్ని మేము మధ్యతరగతి కుటుంబం పోవాలంటే ఎట్లా పోవాలి మేము? అపూర్వ హాస్పిటల్ జూబ్లీస్. ఇది ఫస్ట్ ఫోన్ చేస్తే 20,000 చెప్పారు. అక్కడికి పోయినాక 4 లక్షలు అంటారు. జల్లు అన్న పనం. కాబట్టి మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. కుమార్ గౌడు, ఎన్కేపల్లి, బాయబరి. అపూర్వ హాస్పిటల్ జూబ్లీస్. అవి కూడా గ్యారంటీ ఇవ్వాలంట. మన పైసలు మాత్రం గ్యారంటీ, వాళ్ళ ట్రీట్మెంట్ గ్యారంటీ కాదు. లోకులు కాకులు అయిపోయారు. అట్లా అయిపోయిన డాక్టర్లకు మనం ఆపదకు పోతే అన్యాయం చేస్తారు. హైదరాబాద్లో బిల్డింగ్లు 40 మంది నౌకర్లు, ఆ సుఖము, ఆ బిల్డింగ్లు ఎక్కడ ఉంటారు? మొత్తం మనం గరీబులను చంపేసి వాళ్ళు పెద్దగా అవుతారు. ఆలోచించుకోండి మీరు. అపూర్వ హాస్పిటల్ జూబ్లీస్ పెద్దమ్మకు దాటగా ఆ హాస్పిటల్లో వెళ్ళి మనకు సంపగించరు. అది ఆలోచించుకోండి. ఓకే, ఉంటాం. మా కుమార్ గౌడ్. బాయ్.